హలో ఎవ్రీవాన్, ఊర్లో అమ్మవారి సంబరాలని చెప్పాం కదండి. ఇగోండి పందిరి అయితే ఈరోజు వేసారు. ఇంకా పచ్చని పందిరి వేసుకోవాలని చెప్పేసి ముందు రోజు ఒక రోజు ముందైతే వేసారు. ఇక్కడేమో ఒకటి మా వదిన లోపలికి వెళ్తుంది. మా అమ్మాయి అయితే మొత్తం ఇల్లు మొత్తం వీడియో అయితే తీస్తానని చెప్పి తీస్తుంది. ఇక్కడ మా రియో చూడండి, వాళ్ళ డాడీ అక్కడ ఫ్లవర్స్ అవన్నీ తీస్తుంటే మధ్యలో వెళ్ళి నిల్చొని చూస్తున్నాడు. మా బావ అయితే అవన్నీ ఓపెన్ చేసి పెడుతున్నాడండి, ఫ్లవర్స్ డెకరేషన్ చేయడానికి పందిరికి. ఇంకా నేనైతే ఏదో ఉడతా పడితే సాయం అయితే చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, మా అమ్మాయి మొత్తం ఇల్లు మొత్తం వీడియో తీస్తుంది. ఎందుకు నేను హెల్ప్ చేయట్లేదంటే నా చెయ్యి మొత్తం కాలిపోయిందండి. అంతా పండగ అంతా బాగా జరుగుతుంది, సరదాగా చేసుకుందాం అనే లోపల ఇది ఒక డిసప్పాయింట్ అయితే అయ్యిందండి. అది కూడా నా వల్లనే. అది నేను అనుకోలేదు, జస్ట్ అప్పుడా లేపుతుంటే మాత్రం ఆయిల్ వచ్చి చెయ్యి మీద పడిపోయింది. అదంతా పెద్దగా అవుతుంది అయితే అనుకోలేదండి. అసలు నిజంగా చాలా ఇదైంది. కానీ ఇంక అందరూ వచ్చారు కదా, ఎవరు బాధపడకూడదని హ్యాపీగా అయితే తిరిగేస్తున్నాను. కానీ నాకు చాలా పెయిన్ అయితే ఉందండి. ఇక్కడైతే ఇలా పూజ అయితే చేసేసుకున్నాం, మార్నింగే పూజ. ఎందుకంటే పందిరి వేయాలని చెప్పేసి మార్నింగ్ పూజ అయితే అయిపోయిందండి. నిజంగా ఊర్లో అయితే 5కి 4:30కే అసలు తెల్లగా అయిపోతుందండి, అదే వెలుతురు వచ్చేస్తుంది. మనకేమో అక్కడ 6 అయినా కూడా హైదరాబాద్లో వెలుతురుగా రాదు, అది చీకటిగానే ఉంటుంది. ఇక్కడైతే మార్నింగే అసలు మొత్తం ఎంతో టైం అయిపోయిందనిలాగా ఎండ అయితే వచ్చేస్తుంది. ఇంకా మార్నింగే మాకు 7 కల్లా పనులు అయిపోతే అసలు అనుకున్నాం ఇంత తొందరగా లేచామా అనుకున్నారు వీళ్ళు. కానీ నాకైతే అలవాటు అయిపోయింది, ఊరెళ్ళాక 4 కల్లా ఆటోమేటిక్గా 4 కల్లా లేస్తున్నాను. ఎందుకంటే నేనే చేసుకోవాలి కాబట్టి. ఇంకా మా అమ్మగారు అయితే వచ్చారు. మా అమ్మగారు నిజంగా చాలా హెల్ప్ చేశారండి. ఇక్కడ మా అమ్మగారు గిన్నెలన్నీ కడుక్కుంటున్నారండి. ఇంకా నా చేయి బాగాలేదని చెప్పి నాకే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళేదో సరదాకి వచ్చి అన్నీ చూసుకుందామని అమ్మగారు అయితే వెనక కూర్చొని గిన్నెలు అయితే కడుక్కుంటున్నారండి, అన్ని గిన్నెలు బయట వేసేసుకొని. హలో ఎవ్రీవాన్, ఈరోజు అయితే అరిసెలకి అయితే చేస్తున్నామండి. ఎందుకంటే అమ్మవారి పండుగలు అని చెప్పాను కదా, చల్లదనం అని చెప్పి మా సైడ్ అయితే అరిసెలు పెడతారు. ఇంకా నేనైతే కొద్దిగా అరిసెలు అయితే చేసుకుంటున్నానండి. మా అమ్మగారు నిల్చున్నారు. మా అమ్మగారికి అయితే రావండి చేయటం. ఆమెకి రానప్పుడు ఇంకా చెప్పడం ఎందుకులే అని చెప్పి నాకే ఇదిగా ఉన్నా చేసుకున్నాను నేనైతే. మనకు వీలైనంత వరకు మనం చేసుకోవడం బెస్ట్ కదండి. ఇంకా పాపం ఆవిడకైతే రాదు, వస్తే చేసేదేమో పాపం. ఇంకా కొంచెం మా వారైతే ఇక్కడ హెల్ప్ చేస్తారు. నాకు చేయి నొప్పిగా ఉందని చెప్పి ఆయన కల్పించారండి ఇక్కడ కొద్దిగా లాస్ట్లో. ఇంకా ఈ అరిసెలకి చేశాక మా సలిబిడి కూడా కొద్దిగా చేసుకున్నానండి, బెల్లం సలిబిడి. అంటే అమ్మవారికి పెట్టుకుందాంలే చల్లదనం అని చెప్పేసి. ఇట్లా ఇగోండి సలిబిడి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి. సలిబిడి ఎప్పుడు చేయలేదు. అరిసెలు అయితే ట్రై చేస్తా, కానీ అరిసెలు ఎప్పుడు చేసినా పోలేదండి. నేనైతే ఎప్పుడు చేసినా చాలా బాగా వచ్చాయి. ఈరోజు కూడా చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ చూడండి అరిసెలు ఎంత బాగా వచ్చాయి. ఇది వచ్చి సలిబిడి అండి. ఓకే అండి, నా వీడియో అమ్మయ్య వచ్చింది. తేపు తొక్క అవసరం లేదు. హలో ఎవ్రీవాన్, ఇక్కడైతే ఈరోజు లక్ష్మీవారాలు చేసుకుంటున్నానండి. ఇంకా పేరెంట్ కాళ్ళని అయితే పిలుచుకున్నాను. వాళ్ళకైతే కాలు కడిగేసి ఇలా పసుపు అయితే రాసేసి పసుబొట్టు ఇద్దామని పిలిచానండి. ఇక్కడ మాగట్ లక్ష్మీవారాలు అండి. మాగట్ లక్ష్మీవారాలు అంటే మంచిగా మనము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో ఇక్కడ కూడా అలాగే చేసుకుంటారండి. ఇంకా నాకు అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి పండగ ముందే ఇవన్నీ కలిసి వచ్చాయి, చాలా మంచిదని చెప్పేసి ఆ రోజైతే మార్నింగ్ లేచేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఈరోజే మా బావగారు కూడా వాళ్ళు వస్తారని చెప్పేసి అడావుడిగా అయితే మా అమ్మ కూడా ఉంది కాబట్టి హెల్ప్ అయితే చేసిందండి. మార్నింగే లేచి పూజ అయితే అన్నీ చేసేసుకున్నానండి. ఇక్కడ పసుబొట్టు అయితే ఇచ్చేస్తున్నాను, అమ్మవారికి చీర చూపించేసుకున్నాను. ఇంకా అమ్మవారికి లక్ష్మీదేవి చీర చూపించేసుకొని పేరెంట్ అయితే ఇలా పసుబొట్టు అయితే ఇస్తున్నానండి. ఇక్కడ మరి చూడండి అసలు వెనకే ఉంటున్నాడండి, ఎంత అసలు అల్లరి చేస్తుంది. వీళ్ళకి ఏం చేస్తుంది మా మమ్మీ ఏమి ఇస్తుందని వాళ్ళ మధ్యలో తిరుగుతున్నాడండి. వాళ్ళు అదే అంటున్నారు, నీ కొడుకు చూడమ్మా మాకేదో ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి ఎలా తిరుగుతున్నాడు అనేసి. ఇంకా వాళ్ళ డాడీ అయితే బయటికి పిలిచాడని చెప్పి బయటకు అయితే వెళ్ళాడు. ఇంకా ఇక్కడైతే నేను ప్రసాదాలు కూడా వాళ్ళకి ఇంకా అమ్మవారితో సమానం అని చెప్పి ప్రసాదాలు కూడా పెడుతున్నానండి. ఎందుకంటే మనము ఇంటికి పసుబొట్టు ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళే కానీ పెద్దవాళ్ళే కానీ ఎవరైనా సరే వాళ్ళు మనకి అమ్మవారితో సమానంగానే కొలవాలండి. కొంతమంది ఏమో కాలు మొక్కకూడదు అది ఇది అని చెప్తారు, అలా ఏం కాదండి. చిన్నవాళ్ళు అయితే మన కాలు మొక్కిన వాళ్ళు మనకి పెద్దవాళ్ళకి మళ్ళీ ఇలా అనుకుంటే సరిపోతుంది. చూడు ఈమె ఏం చేయట్లేదు ఫ్రెండ్స్, షో ఆఫ్ చేస్తుంది. మా అత్తకు పాపం కాలింది ఫ్రెండ్స్. చూడండి డిష్ చేసేసారు ఫ్రెండ్స్ అందరూ. చూడండి చికెన్ మా అత్తకు అడుగుతుంది. వన్ చేతితో పని చేస్తాను ఫ్రెండ్స్.
నేను పని చేస్తున్నాను. ఏమేం చేయట్లేదు ఫ్రెండ్స్, పని చేసి చికెన్ లేదు. చికెన్ రియో కోసం నాన్న మేము గిన్నెలు తోముతున్నాం ఫ్రెండ్స్. మా అత్తకి హెల్ప్ చేస్తున్నాం. దూరం ఉండమ్మా. నాకు ఎంత నువ్వు ఏం నీకు తీసేట్ అవుతుంది. అయినా పోవట్లేదు. చూడు మీ అమ్మ నీకు పని పట్టలేదు అంటుంది. హాయ్ చెప్పు. చూడండి అన్నం పెట్టేస్తా, అందరికి తినేస్తారా? రియో ఇక్కడ తెచ్చేస్తానా? శ్రవంతి హాయ్ చెప్పు. రికార్డింగ్ టైం తక్కువ అయిపోయిందా మామ? కాదు మన పెట్టిన బాగా చూసిందో లేదా చూడే సాయి మీ వీళ్ళు రెడీ అవ్వాలండి. వీళ్ళే రికార్డింగ్ డాన్స్కి వెళ్తున్నారు రాత్రి అంతా. ఇగో మా చిన్న మామ పెద్ద మామ మా అన్నయ్య కూడా వెళ్ళిపోతున్నాడు రికార్డింగ్ డాన్స్కి. ఫ్రెండ్స్ మా చిన్నత్త ఇదిగో ఇదిగో డాన్స్ చేస్తున్నారు. అగో హాయండి, మా తమ్ముడాళ్ళ ఇంటికి వచ్చామండి. పండుగకి పిలిచారండి. హాయ్ చెప్పింది. హాయ్ దనక చెప్పలేదు రాయటే. అమ్మోరు పండుగలే అందరూ బాగున్నారండి. అమ్మోరు పండుగ మా పెద్దక్క, ఇగో చిన్నక్క, వదిన, పెద్దదిన, చిన్నదిన, ఇంకా చిన్నదిన. అందరు ఇగోండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ అది కొట్టండి, బయట ఉండి మగవాళ్ళకి కూడా చూపించండి కాస్త. కట్టి ఊళ్ళోకి వచ్చనమ్మా, కాలారి పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా, తంగేడు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి లోకాల మీదనమ్మా, ముందార చూడంగా మున్నూరు
కన్నులమ్మ ఎదుకాల చూడంగా ఏనూరు కన్నులమ్మ సాధు శిస్తులంతా సాగిల పడ్డరమ్మ మహారాజు రాజులంతా మొగారిందిరమ్మ కోరిక కోరంగా రంగులు పూసినాము ఆశలు తీరంగా ఏసాలు వేసినాము నీకన్నా పెద్ద దిక్కులో కాన ఎక్కడుంది నైవేద్యమంటంగా మాట్లాడ ఏమిటుంది మనలన్నీ ఆలకించి శాంభవి భవానివమ్మ తల్లి మాయమ్మ అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ 4 రోజుల నీది నాగవెళ్ళే తల్లి అమ్మ భవానీ మా తల్లి దుర్గమ్మ గల్లు గల్లు నానాదాలే ఒప్పించే అల్లానా నిన్ను మెప్పించే అల్లానా ఎక్కించే అల్లానా గద్దెకెక్కించే అల్లానా గద్దెలు దిగావోకు మరి బాధలు పెట్టావోకు తల్లి జాతర నీదే మాయమ్మ జాతర చూడే గుమ్మడి ఏకుల దుప్పులు మా చెవుడిక నాదుల డప్పులు గల్లు గల్లు నానాదాలే అన్ని కొద్దిగా తీసి ఇక్కడ పెడతారు బాగులోడ ఎప్పుడు చేస్తాను మంచి మంది మీరు తీసుకోండి
గబ్బు చెట్టి అంటున్నాడు ఇంకా. అయ్యో విత్ మ్యాచింగ్ అంట. ఇంకా నా కర్రీ హాయ్ సంజు హాయ్ చెప్పు. ఎల్లు ఎల్లమ్మ రాయే ఎల్లమ్మ ఎల్లారి తల్లి రాయే ఎల్లమ్మ ఎల్లుకో నల్లదాకా ఎల్లమ్మ ఏడుల జోగమ్మ ఎల్లమ్మ గౌలాడి బిడ్డమ్మ ఎల్లమ్మ గవ్వల్ల తండ నీకు ఎల్లమ్మ నీ దారి తమ్ముడొచ్చి ఎల్లమ్మ
మరి అటు వస్తున్నారు కాదు